విశాఖలో జరుగుతున్నటువంటి పెట్టుబడుల సదస్సు కారణంగా విశాఖ నగరం సరికొత్తగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రధాన కూడళ్ళన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు 3 నెలల నుంచి నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు విశాఖ నగరం అద్దంలా కనిపిస్తుంది. విమానాశ్రయం నుండి ఆర్కే బీచ్ వరకు, ఆర్కే బీచ్ నుండి రుషికొండ, అదేవిధంగా రుషికొండ నుంచి భీమిలి, ఇలా మొత్తం విశాఖ నగరం అంతా కూడా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు మనం సిరిపురం జంక్షన్ వద్ద ఉన్నాం. సిరిపురం కోడల వద్ద మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ డెకరేషన్ చాలా అందంగా చేశారు. అంటే ఇది కేవలం ఈ ఒక్క సదస్సు కోసమే డెకరేషన్ కాదు, శాశ్వతంగా ఉండే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఫౌంటైన్స్, చక్కటువంటి ఐర్లాండ్స్, అదేవిధంగా కొన్ని స్కల్ప్చర్స్, ఇలా రకరకాలవన్నీ కూడా రకరకాల కూడలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది సిరిపురం జంక్షన్. సిరిపురం జంక్షన్లో అట్రాక్షన్గా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఐర్లాండ్ నిజంగా చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. వెళ్ళి వచ్చేవారు అందరూ కూడా సందర్శకులతో పాటు నగర ప్రజలు కూడా ఈ యొక్క దీన్ని చూసి చాలా చక్కగా పెట్టారని చెప్పేసి అందరూ చర్చించుకోవడం కూడా జరుగుతుంది. ఇదే మాదిరిగా విశాఖ విమానాశ్రయం నుండి ఆర్కే బీచ్ వరకు కూడా రహదారులు పూర్తిగా చక్కగా నీట్గా మళ్ళీ ఎక్కడెక్కడ మరమ్మతులు చేసి చక్కగా రంగులు కూడా రోడ్డుకి ఇరువైపుల డివైడర్లన్నిటికీ కూడా రంగులు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఒక 50,000 మొక్కలతోటి మొత్తం పూర్తిగా రహదారులన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విధంగా చూస్తూ మొత్తం విశాఖ నగరం ఇప్పుడు చూస్తే మాత్రం పూర్తిగా కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, ఒక సరికొత్త అట్రాక్షన్గా మారిందని చెప్పొచ్చు. అదేవిధంగా అతిథులు బస చేసిన హోటల్స్ అన్నీ కూడా విద్యుత్ లైట్లతో చక్కగా అలంకరించడం జరిగింది. దానితో పాటు కూడా వాళ్ళు బస్ చేసినట్టు కొన్ని అతిథి గృహాలన్నీ కూడా పూర్తిగా అందంగా రంగులతో తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి ఒక ప్రధాని కూడల వద్ద చక్కటి కల్చర్స్ తోటి చక్కగా బొమ్మలు తీర్చిదిద్దడం జరిగింది. ఇది శాశ్వతంగా ఎన్ని కూడా ఉండే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఆర్కే బీచ్ నుండి రుషికొండ నుంచి భీమిలి వరకు కూడా రహదారులు చాలా చక్కగా తీర్చిదిద్దారు. అదే రోడ్డుకి ఇరువైపులా అటు ఇటు కూడా చక్కటి మొక్కలు కూడా ఏర్పాటు చేసి దాదాపుగా 50,000 మొక్కల్ని మొత్తం విశాఖ నగరం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నిటికీ కూడా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 60 కోట్ల రూపాయలని ఖర్చు చేసిందని చెప్పి ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఈ సిఐ సదస్సు జరుగుతుందో ఆ ప్రాంగణం అంతా కూడా మొక్కలతో అందంగా అలంకరించడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ యొక్క సదస్సు కారణంగా ఇప్పుడు విశాఖ నగరం చాలా అందంగా అట్రాక్షన్గా కనిపిస్తుందని మనం చెప్పాలి.